నమస్కారం అండి. నా పేరు సురేష్ కుమార్. మా పాప పునర్విక. మీ అందరికీ తెలిసిన రేర్ డిసీజ్ ఇది. లక్షల్లో ఒకరికి వస్తుందని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. మేము 5 మంత్స్ తర్వాత బయటపడింది సార్ ఇలా ఉంది అని చెప్పేసి. అప్పటికి పుట్టినప్పుడు 3.5 కేజీ వెయిట్ ఉంది. బాగా హెల్తీగా ఉంది. 3 మంత్స్ 4 మంత్స్‌లో కూడా బాగానే ఉంది సార్. బట్ స్లోగా మూవ్‌మెంట్స్ స్లో అయిపోయాయి. ఎందుకైనా మంచిదని చెప్పేసి అట్లా 5th మంత్‌లో టెస్ట్ చూయించిన తర్వాత ఎందుకైనా మంచిది ఒక డీఎన్ఏ టెస్ట్ చేయిద్దాం అని జెన్‌లో చెప్తే చేయించాం సార్. అందులో ఎస్ఎంఏ టైప్ 1 అని వచ్చింది. ప్రెజెంట్ ఈ ఎస్ఎంఏ టైప్ 1 అనేది మన ఇండియాలో ట్రీట్మెంట్ లేదు. ఫారెన్‌లో ఉంది. అప్పటి నుంచి కింద దాకా మూవ్‌మెంట్స్ ఉండవు సార్. అంతా బాగుంటుంది కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. చలికి ఎక్కువ ఉండకూడదు. ఆయాసం ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇప్పటికి 10 మంత్స్ అయినా కూడా ఓన్లీ పాలతోనే తల్లిపాలు, బయటి పాలతోనే కంటిన్యూ చేస్తున్నాం కానీ ఇంతవరకు ఫుడ్ ఏమి ఇవ్వలేదు సార్. ఇస్తే తనకి ఇక్కడ వెళ్ళే ప్రాబ్లమ్ అయిపోతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పేసి భయంతోనే డాక్టర్స్ చెప్పిన విధంగానే ముందుకెళ్తూ ఉన్నాం సార్. 2 ఇయర్స్ లోపు ఒక ఇంజెక్షన్ ఉంది. అది 16 crores అని అన్నారు. అది 16 కోట్లు యూఎస్ఏ నుంచి వస్తుంది ఇంజెక్షన్. అది వేపిస్తే పాప లైఫ్ ఉంటుందని చెప్పి అన్నారు సార్. కోసము అనేక రకాలుగా ట్రై చేస్తూ గవర్నమెంట్ సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నాం. అందరు పాపల్లాగే మా పాప కూడా ఉంటుంది. 10 మంత్స్ వచ్చేసరికి పాప నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఇలా లేకపోయేసరికి తనని చూసి మాకు చాలా బాధ వేస్తుంది సార్. కావాలంటే అందరూ దయచేసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా పాపకు హెల్ప్ చేసి